ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు. శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే భారీ గొయ్యి పడడం జరిగింది. అయితే ప్లంజ్ పూల్ మనం ఇప్పుడు చూస్తున్నాము. శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే మనం ఉన్నాము. శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ప్లంజ్ పూల్ దగ్గర అయితే 120 మీటర్ల లోతున్న భారీ గొయ్యి ఏర్పాడైంది. అయితే గొయ్యి వెడల్పు 270 మీటర్లు కాగా పొడవు 400 మీటర్లు ఉంది. 2009 అక్టోబర్లో సంభవించిన భారీ వరదలకు శ్రీశైలం క్రస్ట్ గేటు ఎత్తినప్పుడు దిగువ నుంచి నీరు ప్లంజ్ పూల్లో ప్రాంతంలో భారీ గొయ్యి కనిపిస్తుంది. అక్కడ మొత్తం సిమెంట్తో మొత్తం కట్టి ఉన్న దిమ్మెలు అయితే ఉన్నాయి. మొదటగా డ్యామ్ ప్రధానంగా ఫస్ట్ అయితే సిమెంట్తో మొత్తం ఉంటే ఎప్పుడైతే డ్యామ్ గేట్లు వదిలినప్పుడు వరద ప్రవాహం ఎక్కువైనప్పుడు డ్యామ్ గేట్లతో ఆ వరద ప్రవాహం పొరుగు రాష్ట్రం నుంచి తరచుగా కేంద్రానికి లేఖ రాస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అయితే వచ్చి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అయితే మొత్తం ఎస్టిమేషన్ ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనం డ్యామ్ విజువల్స్ అయితే మనం చూపించడం జరుగుతుంది. డ్యామ్ విజువల్స్లో ఎక్కడైతే ప్లంజ్ పూల్ భారీ గొయ్యి పట్టడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం డ్యామ్లో అయితే మనం ఇప్పుడు చూడటం జరుగుతుంది. మొత్తం మనం ఇక్కడ శ్రీశైలం డ్యామ్లో ప్లంజ్ పూల్ ఎంత భారీగా గొయ్యి ఏర్పడింది అంటే దీనివల్ల డ్యామ్కి పెను ప్రమాదం ఉందని ఇక్కడ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని సిరిసేన సిడబ్ల్యూసి అయితే శ్రీశైలం ప్లంజ్ పూల్ ఆ గుంతని టెండర్ల ద్వారా పిలిచి మొత్తం మరమ్మతులు చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఇక్కడ పరిస్థితి శ్రీశైలం డ్యామ్ నుంచి చందు, సుమన్ టీవీ.